హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. చేయాలి ఎలా పైసా ఖర్చు లేకుండా జీవన్ ప్రమాణ్ ఇవ్వచ్చు అనేటటువంటి దాని మీద నేను డిసెంబర్ 28న వీడియో చేసి మన యూట్యూబ్లో పెట్టిన తర్వాత అది చాలా వైరల్ అయింది. నిజంగా నాకు చాలా హ్యాపీ అయింది. చాలామంది ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి, బాబ్జీ గారు మీరు చేసిన వీడియో చాలా ఉపయోగపడిందండి, 10 మందికి నేను చేశాను అని అలాగా మెసేజ్ పెట్టిన వాళ్ళు, ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు అంటుంటే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. నలుగురికి ఉపయోగపడటం కంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చాలా హ్యాపీ. ఆ వీడియో ఎంతమంది చూశారో తెలుసా? 3600 మంది చూశారు. చాలా హ్యాపీ అయింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని, దానికంటే ముందు ఈరోజు వీడియో అసలు దేని గురించి అని చెప్తాను. ఈరోజు వీడియో దేని గురించి అంటే, మనం జీవన ప్రమాణ సర్టిఫికేట్ ఇచ్చేసాం కదా. ఇచ్చేసిన తర్వాత అది మార్చ్ 1st వీక్లో మరలా మనం డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. అంటే ఏమని వస్తుంది? యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై యువర్ ఎస్టీఓ అని వస్తుందన్నమాట. ఒకటి, మీరు ఎటువంటి టెన్షన్ పడకలేదు. ఎప్పుడు మనం జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ దిగువన మీరు ఏ ట్రెజరీ నుంచి అయితే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ట్రెజరీ పేరు వచ్చినట్లయితే మీరు హ్యాపీగా దిల్కుష్గా ఉండొచ్చు. అటువంటి డౌట్ ఏమీ లేదు. అయితే ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది. నోకియా ఫోన్ వచ్చినప్పుడు గతంలో నోకియా ఫోన్ ఉంటే ప్రపంచం గుప్పిట్లేనే అని ఒక క్యాప్షన్ వచ్చేది. అలాగే మరి మన ఇంట్లో నుండే అన్ని రకాల సౌకర్యాలు పొందవచ్చు. మన యొక్క సర్టిఫికేట్ స్టేటస్ ఏంటి అనేది కూడా ఇంట్లో నుండే చూడవచ్చు. అది ఎలా చూడవచ్చు ఏమిటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో చూసిన తర్వాత ఒక్క నిమిషం ఆ వీడియో మీద మీ యొక్క కామెంట్, బాగుంది మాస్టర్, బాగుంది, బాగా చేశారు, ఇది నలుగురు ఉపయోగపడుతుంది, లేకపోతే ఇందులో ఈ విషయం క్లియర్గా ఉందని ఒక్క కామెంట్ మీరు పెట్టినట్టయితే మనందరం కూడా ఎడ్యుకేటెడమే కదా. మరి ఒక్క నిమిషం ఆ వీడియో మీద కాంప్లిమెంట్ ఇవ్వడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ మీరు స్పేర్ చేయలేరా మిత్రులారా? మీరు మరో విధంగా అనుకోవద్దు. అందరు పెన్షనర్స్ అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేదే నా యొక్క స్వార్థం అని మరీ నేను నొప్పి కానిస్తున్నాను. దయచేసి మరి నేను ఇంతలాగా చెప్తున్నానంటే మరి ఇక మీదైనా మీరు అర్థం చేసుకుని మీరు మీ ఇంటిల్లపాది సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకో విషయం కూడా మంచి విషయాన్ని మీ అందరికీ చెప్పడమే నా యొక్క ధ్యేయం. అది చెప్పడానికి అందరికీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి యూట్యూబ్ అనేది ఒక చక్కని మాధ్యమంగా ఉంది. ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా ఒకేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పెన్షన్స్ కూడా ఉపయోగపడే విధంగా, మరి అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ యూట్యూబ్ ఉంది. కాబట్టి ఈ మీడియంని నేను మీ దగ్గరికి మంచి సందేశాన్ని ఇవ్వడానికి నేను ఎంచుకున్నాను. మరి అది మంచిదా చెడ్డదా నేను చేసే పని అనేది మీరే నిర్ణయించాలి. మీకే వదిలేశాను. మరొకసారి చెప్తున్నాను, మీరందరూ కూడా ఇంటిల్లపాది మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేయించండి. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మరి ఇకపోతే ఇప్పుడు ఈరోజు అసలు విషయం ఏంటని చెప్పానమాట. మన యొక్క జీవన్ ప్రమాణ సర్టిఫికేటు ఎస్టీఓ గారి చేత సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేటువంటి నోటు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మన చేతుల్లో మన ఇంట్లోనే కూర్చొని మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి టెన్షన్ కానీ వర్రీ కానీ ఖర్చు కానీ ఉండదు. మరి స్మార్ట్ ఫోన్ వచ్చాక అంత సులభం అయిపోయింది. ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు అది ఎలాగా చూడాలి అనే దాని మీద మీకు వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను. ఓకేనా మిత్రులారా? బాయ్. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతి సర్వీస్ పెన్షనరు లేదా ఫ్యామిలీ పెన్షనరు ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది మనం చేసేసాం. అయితే ఇప్పుడు ఆ లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతుంది. అది ఎస్టీఓ గారి డ్యూటీ అయిపోతుంది, అందులో డౌట్ లేదు.
మనం మొట్టమొదట సబ్మిట్ చేసినప్పుడు దిగువన సర్టిఫికెట్లో డిస్క్లైమర్ చూసినట్లయితే మీ యొక్క ట్రెజరీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. ఉన్నట్లయితే వెళ్ళిపోయినట్టే, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే సెల్ ఫోన్ మన చేతిలో ఉంది కాబట్టి, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవటం ఎలాగనే దానికోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మార్చి ఫస్ట్ వీక్ తర్వాత మీరు ప్రయత్నించండి. అప్పటికి మీకు మీ యొక్క జీవన ప్రమాణ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయి ఉంటుందన్నమాట. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాను మీకు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ జీవన్ ప్రమాణ్ JEEVAN PRAMAAN స్మాల్ లెటర్స్ అన్నీ కూడాను .gov.in/PPOuser/login అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇదిగో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పెన్షనర్స్ సైన్ ఇన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రమాణ ఐడి, ఏది ఎంటర్ చేయాలంటే, మీరు మొన్న జనవరి నెలలో జీవన ప్రమాణం ఇచ్చినప్పుడు మీకు ఒక SMS వచ్చిందని చెప్పాను కదా, అందులో ఉన్నటువంటి ఐడిని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది జీవన ప్రమాణ ఐడి ఉంటుంది, 10 డిజిట్స్ ఉంటుంది. అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. వేరే ఇది కూడా చేయకూడదు. ఇక్కడ మీరు ఒక 5 ముందుగానే రాసి పెట్టుకోండి జీవన ప్రమాణ ఐడిని. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి 10 డిజిట్స్ ఎంటర్ చేసి తర్వాత దిగువన క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా, అది గ్రీన్ కలర్ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ M 46, క్యాపిటల్ F, క్యాపిటల్ V 8. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే కొత్త క్యాప్చాను కూడా పొందవచ్చు. నాట్ రీడబుల్ అనే దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ అనేది కొత్తది వస్తుంది. చేశాక జనరేట్ OTP మీద క్లిక్ చేస్తే మీకు OTP మళ్ళీ SMS వస్తుంది. ఆ OTPని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్కి OTP వస్తుందన్నమాట. చూడండి SMS ఏ విధంగా ఉంటుందో. ఇది మొట్టమొదటి మనం జీవన ప్రమాణం సబ్మిట్ చేసినప్పుడు వచ్చినటువంటి SMSలో ఉన్నటువంటి జీవన ప్రమాణ ఐడి అదిగో అది. దాని దిగువన లింక్ అది. ఇప్పుడు మనం OTP జనరేట్ చేసాం కదా, అదిగో ఇది OTP 939580 అనేది OTP. దాన్ని మనం ఇదిగో ఇప్పుడు ఈ పేజీలో OTP దగ్గరే ఎంటర్ చేసి ఆ 6 డిజిట్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. అది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఈ విధంగా టు డౌన్లోడ్ లైఫ్ సర్టిఫికేట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద గ్రీన్ మీద క్లిక్ చేస్తే సర్టిఫికేట్ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. ఇది నేను నిన్ననే చేశాను. ఇక్కడ మొట్టమొదటి ఇచ్చినప్పుడు డిస్క్లైమర్ ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కొంతమంది STOలు యాక్సెప్ట్ చేసేసారు, కానీ ఇంకా మారలేదు, డిస్క్లైమర్ మారలేదు. ఏమనుంది, దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బీ సబ్జెక్ట్ టు యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీ. ఇది మొట్టమొదటి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఇది ఎప్పుడు మారుతుందంటే మార్చి ఫస్ట్ వీక్ తర్వాత మారుతుంది. అప్పుడు దాకా ఇలాగే చూపిస్తుంది. మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా మన యొక్క పెన్షన్ ఇచ్చేటటువంటి ట్రెజరీ పేరు ఉంది అంతే, అది చాలు. అక్కడితోటి మనం పని పూర్తయినట్టే. అందు గురించి యూ నీడ్ నాట్ వర్రీ. ఇది రేపు మార్చ్ ఫస్ట్ వీక్లో మీరు చేసుకుంటారని, అందుకోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇదిగో ఇది ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో చేసేటువంటిది. ఇదిగో ఇటువంటిది రావాలి. ఈ రెండు చూడండి. ఇక్కడ ఇది గత సంవత్సరం మార్చిలో డౌన్లోడ్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అనమాట. ఏమని వస్తుంది, నోట్ అని ఉంది చూసారా, యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హ్యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీ అని అక్కడ మీ యొక్క ట్రెజరీ పేరు ఉంటుందన్నమాట. ఇది వచ్చాక మనకి రూఢీగా కన్ఫర్మ్గా అయిపోయినట్టు అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది, మార్చి ఫస్ట్ వీక్లో మాత్రమే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిబ్రవరి నెలాఖరు వరకు వచ్చేవన్నీ యాక్సెప్ట్ చేసినప్పటికీ మనకి ఆ నోట్ మాత్రం మార్చి ఫస్ట్ వీక్లో, మార్చి ఎంటర్ అయ్యాక మాత్రమే అవి మనకు కనపడుతుంది. మనం మార్చి ఫస్ట్ వీక్లో మనం చూసుకోవచ్చు.
ఆటోమేటిక్గా ఎస్టీఓ గారు మీ యొక్క ఎస్టీఓ గారు అప్రూవ్ చేసేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ విధమైన నోట్ ఉన్నప్పుడు మనది అయిపోయినట్టు లెక్క అనమాట. మనం సబ్మిట్ చేసినటువంటి జీవన ప్రమాణం సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఉండాలి. అది దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో చేసుకునే విధానం ఈ ముందు చూపించాను. ఇప్పుడు ఎక్కువ మంది సెల్ ఫోన్లోనే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మన జీవన ప్రమాణ సర్టిఫికేట్ సబ్మిట్ అయిందే లేనిది, సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిందే లేదు ఎలా చూసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో సెల్ ఫోన్లో మీరు ముందుగా ఎస్ఎంఎస్ ఎందుకంటే మెసేజ్ ఓపెన్ చేయండి. మెసేజ్ యాప్ని ఓపెన్ చేయండి. మెసేజ్ యాప్ని ఓపెన్ చేసి అక్కడ మీరు మొన్న జనవరి నెలలో వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఆ డేట్ ఇంచుమించుగా గుర్తుపెట్టుకోండి. మనం లోపలికి కింద స్క్రోల్ డౌన్ చేస్తే తెలిసిపోతుంది. ఇదిగో BVNICSMS అని ఉంటుందన్నమాట. ఇదిగో ఇదనమాట. దీన్ని ఉన్నటువంటి జీవన ప్రమాణ ఐడి పేపర్ మీద ఎక్కించుకోండి. అలాగే ఇక్కడ ఆన్లైన్స్ టు వ్యూ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ @https అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ఏమీ ఇబ్బంది పడక్కలేదు. ఆ లింక్ మీద అండర్లైన్ చేసి ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. jeevanpraman.gov.in/ppvuser/login ఉంది కదా, దాని మీద డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అంటుంది కదా. ఈ సైట్ని ట్రస్ట్ చేస్తున్నారు. డూ యూ ట్రస్ట్ దిస్ సెండర్, కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే ఆటోమేటిక్గా ఇది సైట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసారు, ఇందాకట్లాగే పెన్షన్ సైన్ అని వచ్చింది కదా. డౌన్లోడ్ సర్టిఫికేట్ బై జనరేటింగ్ ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటుంది. దిగువకు వచ్చాక ఇదిగో ప్రమాణ ఐడి, మనం ఇందాక రాసి పెట్టుకున్నాం కదా ఎస్ఎంఎస్లో ఉన్న ప్రమాణ ఐడి, 10 digits ప్రమాణ ఐడి ఎక్కడ ఎంటర్ చేసేయండి. ఫస్ట్ బాక్స్లో ఆ 10 digits ఎంటర్ చేయండి. అది తర్వాత దిగువన క్యాప్చా, రెండో బాక్స్లో క్యాప్చా ఎంటర్ చేయాలి. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ MQCEYZ క్యాపిటల్ లెటర్స్ కదా అవి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మరలా ఒక ఎస్ఎంఎస్ వస్తుందన్నమాట. అది చూసారా, పెన్షన్ సైన్ ఇన్ ఇంకో పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగో ఓటీపీ, మీకు కన్ఫర్మేషన్ ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇదిగో BVNICSMS అని ఉంది కదా, 960532, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికెట్, అది టు డౌన్లోడ్ లైఫ్ సర్టిఫికెట్ క్లిక్ హియర్ ఉంది, గ్రీన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇది మీరు March 1 తర్వాత ఎప్పుడైనా మీకు ఈ విధమైనటువంటి నోటు కనబడుతుంది. యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై యువర్ ఎస్టీఓ అని వస్తుందన్నమాట. అది మిత్రులారా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.